These days, the definition of friendship is changing. ఇంతకు ముందు ఉన్నట్లు ప్రియులారా, స్నేహం అంటే విలువలతో కూడిన స్నేహము ఇంతకు ముందు ఉండింది, కానీ నిర్వచనం మారిపోతా ఉంది ప్రియులారా. ఈ రోజుల్లో ఫ్రెండ్షిప్ అనేసరికి ఎలా ఉంది అని అంటే, ఫస్ట్ థింగ్, ఎవరైనా ఫ్రెండ్షిప్ ఆఫర్ చేసినా, లేకపోతే మనము ఫ్రెండ్షిప్ కొరకు మనం ఎవరైనా ఫ్రెండ్షిప్ లో ఉండాలని మనం అనుకుంటూ ఉన్నా కూడా ప్రియులారా, మనం మొట్టమొదటిగా ఆలోచించే విషయం ఏమవుతుంది అని అంటే, ఈ ఫ్రెండ్షిప్ వల్ల నాకేంటి లాభం, ఈ ఫ్రెండ్షిప్ వల్ల నాకేంటి, వాట్ విల్ ఐ బెనిఫిట్, నాకేంటి. అందుకని ఈ రోజుల్లో ప్రియులారా, ఫ్రెండ్షిప్ చేసుకోవాలి అని అంటే ఒక బ్యాక్గ్రౌండ్ చెక్ మాదిరి జరుగుతుంది. బ్యాక్గ్రౌండ్ చెక్ అంటే బ్యాక్గ్రౌండ్ చెక్ చేస్తారని కాదు, కానీ జనరల్ గా తెలిసింటది కదా, ఇతను చాలా ధనవంతుడు అయితే ఇతని దగ్గర ఉన్నటువంటి డబ్బు నాకు ఏదో ఒక టైంలో హెల్ప్ అవుతుంది, ఇతను పొలిటికల్లీ కనెక్టెడ్ అవుతే ఇతని కనెక్షన్స్ కొన్నిసార్లు నాకు ఏమైనా హెల్ప్ అవుతాయేమో. బట్ ఈ రోజుల్లో ప్రియులారా, స్నేహం గురించి ఆలోచిస్తూ ఉన్నప్పుడు స్వార్థం అయిపోయిందండి. నాకేంటి లాభం అని మనం అనుకుంటూ స్నేహం చేయాలా వద్దా, లేక నా స్నేహాన్ని ఇవ్వాలా వద్దా అని ఆలోచిస్తా ఉన్నాం ప్రియులారా. దట్స్ సో సెల్ఫిష్ ఇట్ హస్ బికమ్. ఈ రోజులో స్నేహం అనేది అలా అయిపోయిందండి. అలాగే ప్రియులారా, ఈ రోజు 50 years వాళ్ళు కూడా చేతులు ఎత్తారు. 50 years నుంచి, కెన్ యూ ఇమాజిన్, సేమ్ ఫ్రెండ్ ఫర్ 50 years. ప్రియులారా, ఈ రోజు హస్బెండ్ అండ్ వైఫ్ కొన్ని నెలల తర్వాత విడిపోయే రోజులు ఇవి. అలాంటిది స్నేహాలు 50 సంవత్సరాల తర్వాత కూడా స్నేహాలు ప్రొటెక్ట్ చేసుకుంటూ ఉన్నారంటే ఇట్స్ అన్ అమేజింగ్ థింగ్. పిల్లలు, ఈ రోజుల్లో వ్యాలిడిటీ తగ్గిపోయిందండి. స్నేహాలకు 2 months ఒకసారి స్నేహితులు మారిపోతూ ఉన్నారు. ద కాన్సెప్ట్ ఆఫ్ ఫ్రెండ్షిప్ ఇస్ చేంజ్డ్. ఫేస్బుక్లో 2000, 3000, 4000, కొంతమంది పిల్లరా 5000 మంది ఫ్రెండ్స్, కానీ ఎవరో తెలియదు, వాళ్ళ పేర్లు తెలియదు ప్రియులారా. వీ హ్యావ్ లాంగ్ లిస్ట్ ఆఫ్ ఫ్రెండ్స్ రిక్వెస్ట్లు కదండి, మోర్ దెన్ 1000 కొన్నిసార్లు ఉంటాయి, కానీ వీ డోంట్ హ్యావ్ టు వీ డోంట్ నో హూ దే ఆర్. అసలు మనకు తెలియదు వాళ్ళు. బట్ టుడే ఐ వాంట్ టు టాక్ టు us అబౌట్ లాస్టింగ్ ఫ్రెండ్షిప్ ప్రియులారా. ఒక స్నేహము ఏ విధంగా మనము కొనసాగాలి. నా ఆర్గ్యుమెంట్ ఇది ప్రియులారా. ఆర్గ్యుమెంట్ ఏంటి, చాలా మంది మనం అంటాం ఏంటంటే, వాళ్ళు మంచి వాళ్ళు కాదండి అందుకే నేను స్నేహంగా లేను, వాళ్ళు మంచి వాళ్ళు కాదని అంటాం ప్రియులారా. దట్స్ ఎ ఫేమస్ ఆర్గ్యుమెంట్ వి ఆర్ సేయింగ్. ఏమని, దే ఆర్ నాట్ గుడ్ పీపుల్. అయితే ప్రియులారా, దట్స్ ట్రూ, దే మైట్ నాట్ బి గుడ్ పీపుల్, బట్ ద క్వశ్చన్ ఈస్, వేర్ హ్యాస్ యువర్ గుడ్నెస్ గాన్? నీ మంచితనం ఎక్కడ పోయింది? వారు మంచి వాళ్ళు కాదు సరే, కానీ నీ మంచితనం ఉంది కదా. ఈ సందర్భంలో ప్రియులారా, గాంధీజీ గారి కొటేషన్ ఒకటి నేను గుర్తు చేస్తాను. గాంధీజీ గారు మంచి కొటేషన్ చేశారు. ఏమని కొటేషన్ చేశారంటే, ద వరల్డ్ ఈస్ ఫుల్ ఆఫ్ గుడ్ పీపుల్, ఇఫ్ యు కాంట్ ఫైండ్ వన్, బికమ్ వన్. ఈ ప్రపంచం చాలా మంచి వ్యక్తులతో నిండింది, కానీ నీకు అలాంటి వారు కనిపించకపోతే నువ్వే ఆ మంచి వ్యక్తిగా తయారవ్వు. ప్రియులారా, మన జీవితాల్లో మంచి స్నేహితులు దొరకకుండా ఉన్నారు అని నీవు అనుకుంటూ ఉంటే నువ్వెందుకు ఆ మంచి స్నేహితుడు కాకూడదు? నా ఆశ ప్రియులారా ఇదే. నా ఆశ ఏంటంటే, ప్రజలు నిన్ను కోరుకొని, నీ చుట్టూన్న వారు, బంధువులు, వీరందరూ ఎవరైనా సరే, ఇతను నాకు ఫ్రెండ్ గా ఉంటే, ఈమె నాకు ఫ్రెండ్ గా ఉంటే ఎంత బాగుంటుంది అని నిన్ను వెంటబడి ఆ ఫ్రెండ్షిప్ డెవలప్ చేసుకునే వ్యక్తిగా నువ్వు తయారవ్వాలి. అంతేగాని నువ్వు రూమ్ లోకి ఎంటర్ అవుతేనే, వచ్చాడు రా బాబు ఎందుకులే వీళ్ళతో అని పక్కకి వెళ్ళిపోకూడదు. కొన్నిసార్లు అలా కూడా తయారవుతా ఉంటాం. అంటే we become so boring people, so much so we will vex people that they want to go away from us. Now what kind of a person you are? ఈరోజు మనం మంచి వ్యక్తులుగా, ప్రియ స్నేహానికి వయస్సు లేదు కదండి. యంగ్స్టర్స్, ఓల్డ్, we can be friends. Rich, poor, we can be friends. Educated, non-educated, we can be friends. Illiterates, non-illiterates, or job holders, no jobs, good, no problem. యూ కెన్ బి గుడ్ ఫ్రెండ్స్. పిల్లలు, ఈ రోజుల్లో ఈ కాన్సెప్ట్ కూడా వచ్చింది ఏంటంటే, నేను ఫలానా చదువుకున్నాను కాబట్టి నాకు సమాంతరంగా ఉన్న వాళ్ళనే నేను స్నేహంగా ఉంటాను. I cannot be a good friend to a person who is below my cadre, below or నాకంటే తక్కువ చదువుకున్న వారు, కానీ అలాంటి వాళ్ళతో నేను ఉండలేనండి. నేను ఒక హోదా ఉంది, ఒక స్టేటస్ ఉంది, ఆ స్టేటస్ లో కాకుండా నేను వేరే వారికి ఫ్రెండ్ గా ఉండలేను అనేది చాలా సార్లు అనుకుంటా ఉంటారు పిల్లరా. రాంగ్ థింకింగ్. అందరూ చెప్పండి, రాంగ్ థింకింగ్. పిల్లరా, దేవుని బిడ్డలుగా మనం అలా చేయకూడదండి. దేవుని బిడ్డలుగా మనము మన స్థాయిని బట్టి, మన హోదాను బట్టి, డబ్బును బట్టి, ఉద్యోగాన్ని బట్టి, మన యొక్క ఇంటి పేరును బట్టి, పిల్లరా, నో, దట్స్ నాట్ కరెక్ట్. దేవుని పిల్లలు అలా చేయటానికి లేనే లేదు ప్రియులారా. యూ షుడ్ బికమ్ సచ్ ఎ గుడ్ ఫ్రెండ్ టు ఎవ్రీబడి. దే షుడ్ సే, ఐ యామ్ ప్రౌడ్, దిస్ పర్సన్ ఇస్ మై ఫ్రెండ్ అని వారు చెప్పగలగాలి ప్రియులారా. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్.